ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు వాక్యము యోబు 22వ అధ్యాయము 21వ వచనము. సమాధానము, ఆయనతో సహవాసము చేసినడలా నీకు సమాధానము కలుగును. మరి దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నటువంటి మాట సమాధానము. ఆయనతో నువ్వు సహవాసము చేస్తూ ఉన్నప్పుడు నీ హృదయంలో సంతోషము, సమాధానము, ఆయన యందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు దేవుడు నీకు నీ హృదయంలో నెమ్మదిని దయచేస్తానని ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నారు. ఎఫెసు 2:14 మరి మనము దేవుని యొక్క విషయంలో అపరాధముల చేత కొట్టబడుచుండగా దేవుడు ఆదామును అవ్వను సృజించిన తర్వాత ఆదాము అవ్వ దేవుని యొక్క ఆజ్ఞ అతిక్రమించడం ద్వారా దేవునికి మనుషులకు సమాధానము లేదు. మన అలాంటి టైంలో యేసుక్రీస్తు ఈ యొక్క లోకానికి వచ్చి దేవుడు మానవులకు దేవునికి మధ్యలో సమాధానమును దయచేశాడు. ఎఫెసీ గ్రంథము 2:14 వచనము చూసినట్లయితే, ఆయన మన సమాధానమై ఉండి మీకును మాకును ఉండిన ద్వేషమును అనగా విధి రూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేయడం చేత మధ్యగోడను పలగొట్టి మన ఉభయములను ఏకము చేసెను. మన దేవునికి మనకు మధ్య ఉన్నటువంటి మధ్యగోడను పడగొట్టి మనందరినీ కూడా ఏకము చేసి సమాధానమైనటువంటి ఆత్మ చేత దేవుడు మనందరినీ నింపినట్టుగా మనం చూస్తున్నాం. సమాధానమును మీకును మాకును ఉన్నటువంటి దాని విషయంలో దేవుని యొక్క ఆజ్ఞ ధర్మశాస్త్ర ప్రకారము మనమందరము కూడా దేవునికి లోబడి ఉండాలి అని దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నారు. మరి దేవుడు మనకి ఇచ్చేటువంటి ఈ సమాధానము అనేటువంటి ఆత్మచేప మనందరము కూడా నింపబడదువు గాక. మరి ఇంకో కొత్త నిబంధన గ్రంథములో మరి ఇక్కడ మత్తయి సువార్త 5వ అధ్యాయం 25వ వచనంలో, నీ ప్రతి వానితో నీవు త్రోవలో ఉండగా త్వరగా వానితో సమాధానపడుము, లేనిడల ఒకవేళ ప్రతివాది నిన్ను న్యాయాధిపతికి అప్పగించును, న్యాయాధిపతి నిన్ను బంటోతులకు అప్పగించును, అంతటా నీవు చెరలో వేయబడదువు. కాబట్టి ఇక్కడ దేవుడు మన ధర్మశాస్త్ర గ్రంథం గురించి పాత నిబంధన గ్రంథంలో మరి సమాధానం గురించి వివరించడం జరిగింది. కొత్త నిబంధన గ్రంథంలో మరి యేసుక్రీస్తు కూడా మరి అక్కడ ఉన్నటువంటి వారందరికీ కూడా సమాజ మందిరంలో ఆయన అందరితో దేవుని యొక్క రాజ్యం గురించి వివరించేవాడు. మరి దేవుడు చెప్తున్న మాట, నీ ప్రతివాదితో త్రోవలో ఉన్నప్పుడు ఒకవేళ నువ్వు అతనితో గొడవ పడినప్పుడు మరి కొద్దిసేపు ఆగానే సమాధానపడి మరి అతనితో మంచిగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. మరి సమాధానం అనే ఆత్మచేత మనం అందరము నింపబడదుము గాక. దేవుడి వాక్యాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.